ఫేక్ సొసైటీతో భూ కబ్జా కుట్ర. విజయవాడలో పేదల ఇల్లు కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. సో సిబిఐతో విచారణ చేస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. 150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు 1981 డేట్తో 2016లో ఒక ఫేక్ సొసైటీ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా బాబే సీఎం, టీడీపీ ప్రభుత్వమే ఉంది. లోకేష్ విజయవాడ ఎంపీ, జనసేన కార్పొరేటర్ సోదరుడి పాత్రపైన విచారణ జరపాలి. ఇప్పుడు 25 ఏళ్ళుగా పేదలు నివసిస్తున్న ఇళ్లను ధ్వంసం చేస్తారా? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? బాధితులు సీఎం చంద్రబాబు నాయుడు 3 సార్లు, లోకేష్ 2 సార్లు కలిసి అర్జీలు ఇచ్చారు. అర్జీలు తీసుకున్న వారే కుట్ర పన్ని అన్యాయం చేశారు. డిసెంబర్ 31 వరకు బాధితులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. సుప్రీంలో కేసు విచారణ ఉన్నా కూల్చేస్తారా? బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలి. జోజీనగర్ ఘటన బాధ్యులను భూమిలో నిలబెట్టి తీరుతాము. బాధితుల న్యాయ పోరాటానికి మా పార్టీ తోడుగా ఉంటుంది. ఇది తెలంగాణలో జరిగినట్టే ఆంధ్రలో కూడా జరిగింది. అచ్చం యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణలో పేదలను ప్రభుత్వ భూములు అని చెప్పి వాళ్ళని రోడ్డు మీద వేసి ఆ భూములని ఈ ఒట్టినాగులపల్లిలో కానీ, అక్కడ గాజుల రామారంలో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కానీ, బంజారా హిల్స్లో కానీ ఎట్లయితే హైడ్రా అడ్డం పెట్టుకొని పేదలను రోడ్డు మీదకి ఈడ్చిందో అదే పద్ధతిలో ఈ జోజీనగర్లో కూడా ఈ ఫేక్ సొసైటీని అడ్డం పెట్టుకొని విజయవాడ ఎంపీ చిన్ని అందరికి తెలిసిన వ్యక్తే, ఆ తర్వాత లోకేష్, ఆ తర్వాత డబ్బులే పరమావధిగా. విజయవాడ ఇప్పుడు ఆడ చాలా బ్రహ్మాండమైన అది ఉన్నది, రేటు, ధర, డిమాండు. సో ఈ పేదలను మొత్తము ఈ ఫేక్ సొసైటీ పేరుతోటి అడ్డగోలుగా కూల్చారు. కనీసము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇండ్లు చదువుకునే అవకాశం ఇవ్వలేదు. అర్ధరాత్రి వచ్చి అడ్డగోలుగా కూల్చి రోడ్డు మీద వేసి వాళ్ళు చివరికి చంద్రబాబుకు చెప్పుకున్నా, లోకేష్ చెప్పుకున్నా పట్టించుకునేది దిక్కులేదు. సో ఈ ప్రభుత్వాలలో ఏం జరుగుతుంది? ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు ఉన్నాయి? పేదల కోసం ఉన్నాయా? పెద్దలకు బలంగా బలిసిన వాళ్ళ కోసం ఉన్నాయంటే ఖచ్చితంగా బలిసిన వాళ్ళ కోసం ఉన్నట్టే కనిపిస్తున్నది. సో గంత ఆవేదనతోటి వాళ్ళైతే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఏంది, మేము ఎన్నేళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ? 40 ఏళ్ళ నుంచి ఉన్నాము. వాళ్ళు ఎన్నేళ్ళ కింద? 20 ఏళ్ళ కింద సొసైటీ, 2016 అంటే 10 ఏళ్ళ కింద సొసైటీ పెట్టారు. 10 ఏళ్ళ కింద పెట్టిన సొసైటీ తోటి 40 ఏళ్ళ నుంచి ఉన్న జనాలను రోడ్డు మీద పడేసి వాళ్ళ యొక్క కడుపు కోతకు కారణమయ్యారు. సో మరి ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి.